హాయ్ అందరికీ. ఈరోజు నేను మళ్ళా ఒక క్రిప్టో మైనింగ్ యాప్‌తో మీ ముందుకొచ్చానండి. అయితే ఈ క్రిప్టో మైనింగ్ యాప్ వచ్చేసి స్టార్ట్ అయ్యి నియర్లీ 10 నెలలు కావస్తుంది. కానీ ఈరోజు నేను ఎందుకు వీడియో చేస్తున్నాను? ఎందుకంటే నాకు ఈ క్రిప్టో మైనింగ్ యాప్ గురించి తెలియదు కాబట్టి. నిజంగానే నాకు తెలియదు కాబట్టి. అయితే ఈ క్రిప్టో మైనింగ్ యాప్ గురించి నాకు జస్ట్ 3 నెలల ముందే తెలిసిందండి. సో, ఆ 3 నెలల ముందు మా ఫ్రెండ్ ఎవరో రిఫర్ చేస్తే ఈ మైనింగ్ యాప్‌ని యేసుకొని ఉంటదో, పిక్తదో అన్న ఒక నమ్మకం లేకుండా వారానికో, 10 రోజులకు ఒకసారి టిక్కు టిక్కు ఒత్తేవాననమాట. ఓకేనా? అలా నొక్కడం వల్ల ఏదో కొన్ని కాయిన్స్ గెయిన్ చేసుకోగలిగాను. ఆ తర్వాత కాలం గడుస్తూ ఉంది. రీసెంట్‌గా ఒక వారం ముందు వాళ్ళు పెట్టినటువంటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఉన్నటువంటి ట్వీట్‌ని చూసాక నా మైండ్ బ్లాక్ అయిందనమాట. అప్పటిదాకా నేను ఒక రకంగా చూసినటువంటి ప్రాజెక్టు నా కళ్ళ ముందు ఇంకొక రకంగా కనిపించిందనమాట. ఎందుకంటే వాళ్ళ యాప్‌లో తీసుకొస్తున్నటువంటి అప్డేట్స్ ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఇంతకీ ఏంటి ఆ యాప్? ఆ మైనింగ్ యాప్‌కి ఎందుకు ఆ ప్రత్యేకత వచ్చింది? అనేదే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే క్రిప్టో మైనింగ్ పేరొచ్చేసి టిక్ కాయిన్ అండి. TIKCOIN అనమాట. అయితే ఈ కాయిన్ వచ్చేసి 10 నెలల ముందే వాళ్ళు తమ యాప్‌ని లాంచ్ చేయడం జరిగింది. అప్పటినుంచి వీళ్ళు మైనింగ్ ఇస్తూనే ఉన్నారు. బట్ నా నెగ్లిజెన్సీ వల్ల అప్పుడప్పుడు నొక్కుతూ వచ్చాను. రెగ్యులర్‌గా మైన్ చేసేవాడిని కాదు. ఎందుకంటే నేను ఒక దాన్ని నమ్మాలి అంటే ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుంటాను. వాళ్ళు యాప్‌ని తీసుకురావడమే కాదండి. వాళ్ళు డెవలప్‌మెంట్స్ ఏ విధంగా చేస్తున్నారు అన్న విషయాలను నేను క్లారిఫై చేసుకున్న తర్వాతే మీకు రెఫర్ చేస్తాననమాట. అందుకే అందులో భాగంగానే ఈ వీడియో నేను ప్లాన్ చేశాను. ఓకేనా? అయితే ఈ టిక్ కాయిన్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలండి. ఈ టిక్ కాయిన్ ప్రాజెక్ట్ వచ్చేసి 10 నెలల ముందు స్టార్ట్ అయింది. ఓకేనా? ఈ 10 నెలల ముందు స్టార్ట్ అయినప్పుడు దీని యొక్క సప్లై ఎంత అన్నారో తెలుసా వాళ్ళు? 770,00,00,000 కాయిన్స్ అనమాట. అంటే లిటరల్లీ చెప్పాలంటే 7.77 బిలియన్ అని చెప్పారనమాట. తరువాత ఎందుకో వాళ్ళ మనసు మార్చుకొని దాన్ని 3.33 బిలియన్స్‌గా మార్చేయడం జరిగింది. అంటే 777,00,00,000 కాయిన్స్ ఉన్నటువంటి ఆ టిక్ కాయిన్ ప్రాజెక్ట్‌ని 333,00,00,000కు కుదించడం జరిగిందనమాట. మరి ఎందుకు చేశారో నాకైతే తెలీదు కానీ మంచి పనికే చేశారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కువ మంది యూజర్‌ని గ్రాబ్ చేయాలి. వాళ్ళ ఇంటెన్షన్‌ని గ్రాబ్ చేయాలన్న ఉద్దేశ్యం కూడా ఉండొచ్చు మేబీ. అయితే ఈ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్‌లో ఇప్పటిదాకా ఎంతమంది చేరారో తెలుసా? కేవలం 3,00,000 మందే. ఈ 3,00,000 మంది కలిసి ఈ 10 నెలల కాలంలో దాదాపు 100,00,00,000 టిక్ కాయిన్స్‌ని వీళ్ళు మైనింగ్ చేసుకున్నారనమాట. అంటే వీళ్ళంతా ఎర్లీగా జాయిన్ అయ్యారు కాబట్టి అదృష్టవంతుల లెక్కనే మనము పరిగణించాలి. ఇక మన వంతు వచ్చేసింది. మరి ఈ 333,00,00,000 కాయిన్స్‌లో 100,00,00,000 అయిపోయాయి. మరి మిగతావెన్నండి? 233,00,00,000 కాయిన్స్ అనమాట. ఈ 233,00,00,000 కాయిన్స్‌లో మనకు ఇంకొక 100 కాయిన్ల దాకా మైనింగ్ ఇచ్చిన తర్వాత వాడు హాల్వింగ్ చేస్తాడంట. అర్థమైంది కదా! హాల్వింగ్ అంటే ఏంటో? హాల్వింగ్ అంటే ఇప్పుడు 4 కాయిన్లు ఇస్తే అప్పుడు 2 కాయిన్లే ఇస్తాడనమాట. అప్పుడు 2 కాయిన్లు ఇస్తే తర్వాత ఇంకో హాల్వింగ్ తెచ్చినప్పుడు ఒక కాయినే ఇస్తాడనమాట. అంటే మనకిచ్చే కాయిన్స్‌ని సగం సగంగా తగ్గించేస్తూ ఉంటాడనమాట. సో, ఇంకొక 100,00,00,000 కాయిన్స్ ఇచ్చిన తర్వాత వాడు హాల్వింగ్ చేస్తానని చెప్పేసి మొన్న అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పెట్టడం జరిగింది. అయితే ఆ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ చదివిన నేను ఎంతో ఎక్సైటీగా ఫీల్ అయ్యాను. ఎందుకు ఈ ప్రాజెక్ట్‌ని నేను పక్కన పెట్టాను, వారానికోసారో, 10 రోజులకోసారో గుర్తున్నప్పుడు ట్యాప్ చేశాను అని బాధపడడం జరిగిందనమాట. అందుకే అంటారు కదా! మన 'అంజీ' సినిమాలో మానవ నేత్రంతో చూడొద్దు, మనోనేత్రంతో చూడాలని. సో, అప్పటినుంచి ఈ ప్రాజెక్ట్‌ని నేను మనోనేత్రంతో చూడడం స్టార్ట్ చేశాను. సో, నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఓన్ బ్లాక్ చైన్‌లో వస్తున్నారండి. ఓన్ బ్లాక్ చైన్‌తో వస్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్‌కు ఎంతో విలువ ఉందన్నమాట. ఓకే. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సప్లై అనేది వీళ్ళకు చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఆ సప్లై ఎంతో మందిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే తక్కువ సప్లై కాబట్టి. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికీ మీకు ఛాన్స్ ఉంది. చాలా మంచి అవకాశం ఉంది టిక్ కాయిన్ రూపంలో. ఇక ఈ ఈ టిక్ కాయిన్ యొక్క లింక్ ఏదైతే ఉందో, ఏది మన రిజిస్ట్రేషన్ లింకు నా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అందులోకి వెళ్ళేసి లింక్ ఓపెన్ చేసుకొని సైన్ అప్ అయిపోయి ఇక మైనింగ్ చేయడం స్టార్ట్ చేయండి.
ఏమాత్రం నెగ్లిజెంట్ చేయొద్దనమాట. ఎందుకంటే అక్కడ మిగిలినవి కేవలం 100 కోట్ల కాయిన్స్ మాత్రమే. అవి అయిపోయాయంటే మళ్ళీ హాల్వింగ్ వస్తుంది. చాలా స్లోగా మైనింగ్ అవుతుంది. అయితే ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఏంటో తెలుసా? మనము ఇంటర్లింక్ మైన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మన డైరెక్ట్ రెఫరల్ ఎవరైతే ఉన్నారో ఆయన వేరే వాళ్ళకి చేసిన 250 కాయిన్స్ వచ్చేవి కదా! మనం ఆయనని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మనకు 500 కాయిన్స్ వచ్చేవి కదా! అట్లా వీళ్ళు 3 లేయర్స్‌ని పెట్టారు. అంటే ఇప్పుడు నేను ఒక డైరెక్ట్ ఇచ్చాను. ఆ డైరెక్ట్ ఇంకో ఇండైరెక్ట్ అవుతాడు. ఆ ఇండైరెక్ట్ ఇంకో ఇండైరెక్ట్ అవుతాడనమాట. వీళ్ళు ఇంటర్లింక్ వాళ్ళు కేవలం 2 స్టెప్స్ మాత్రమే ఫాలో అవుతే వీళ్ళు 4 స్టెప్స్ ఫాలో అవుతున్నారు. మన కింద ముగ్గురు ఎవరైతే ఉంటారో ఒకరి తర్వాత ఒకరు చేసి ఉంటారు కదా! వాళ్ళ త్రూ కూడా మనకు ఇందులో కాయిన్స్ జనరేట్ కాబోతున్నాయి అన్నమాట. సో, ఈ విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదొక మంచి మైనింగ్ ప్రాజెక్ట్ అండి. నేను గనక రెఫర్ చేస్తున్నాను అంటే ఆ ప్రాజెక్టు నిలబడుతుంది అన్న ఉద్దేశంతోనే నేను రెఫర్ చేయడం జరుగుతుందనమాట. అనవసరంగా పిచ్చి పిచ్చి ప్రాజెక్టులని నేను ఎవ్వరికీ ఎంకరేజ్ చేయను. ఫస్ట్ నేను ఎంట్రీ ఇస్తాను. అది ఉంటదో, పోతదో, పోతే మళ్ళా ఇచ్చాననుకోండి మీరు నన్ను తిట్టుకుంటారు. "పొయ్యే ప్రాజెక్ట్ ఇచ్చినవేందన్నా" అంటారు. అందుకని చెప్పేసి ఫస్ట్ నేను అబ్జర్వ్ చేస్తాను. దాని యొక్క అప్డేట్స్ చూస్తాను. చూసిన తర్వాతే మీకు రెఫర్ చేయాలా? వద్దా? అన్న విషయాల్ని నా లోపల నేను క్వెషన్ చేసుకొని అప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి క్లియర్‌గా చదువుకొని మీకు రెఫర్ చేస్తాననమాట. సో, నేను ఎంతో కొంత కష్టపడే మీకు అందించాలనే ఉద్దేశంతోటే ఇవన్నీ స్టడీ చేసి మీ ముందు పెడుతూ ఉంటాను. ఆఫ్‌కోర్స్ నాకు కూడా రెఫరల్స్ వస్తాయనే ఒక స్వార్థం కూడా ఉందనమాట. ఓకేనా? అయితే ఇందులో ఒక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టు ఒక చిన్న అప్డేట్ చెప్తానండి. ఇప్పుడు వచ్చే జూన్ ఉంది కదండీ! జూన్ 1కి మనకు కేవైసీలు ఓపెన్ అవ్వబోతున్నాయి. ఏది? ఈ టిక్ కాయిన్ ప్రాజెక్ట్‌లో. ఈ జూన్ 1 తర్వాత జూలై 1 వస్తుంది కదండీ! జూలై 1కి మనకు పెద్ద పెద్ద ఎక్స్‌చేంజెస్‌లో ఈ టిక్ కాయిన్‌ని లాంచ్ చేయబోతున్నారంట. వాళ్ళు అఫీషియల్‌గా చెప్పారనమాట. వన్స్ మన అదృష్టం బాగుండి అప్పట్లోగా ఒక 5,000 కాయిన్సో, 6,000 కాయిన్సో ఎంతో కొంత మనం గెయిన్ చేసుకున్నంత మన ప్రాప్తం ఎంతో వచ్చిందనుకోండి, ఎంతో కొంత మిగులుతుంది గదా! సో, ఆ ఉద్దేశ్యంతో కూడా నేను ఈ ప్రాజెక్ట్‌ని మీకు రెఫర్ చేస్తున్నాను. సో, నెగ్లెక్ట్ చేయకండి. రెఫరల్ కోడ్ వచ్చేసి ఇప్పుడు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు వెంటనే జాయిన్ అయిపోండి. మైనింగ్ చేసుకోండి. మంచి మంచి మైనింగ్ ప్రాజెక్టులతో నేను వీడియోలు చేస్తూనే ఉంటానండి. మీకు మంచి మైనింగ్ ప్రాజెక్టులు ఇయ్యడమే నా లక్ష్యం అనమాట. ఓకేనా? ఇక మళ్ళొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు మీ ప్రకాష్. థ్యాంక్ యూ.